హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో కొన్ని ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వబోతున్నాను. ఇవి NFS గురించి మనకు జరిగేటటువంటి వర్క్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ట్రబుల్ షూట్ చేస్తామనేది ఈ వీడియో గురించి. ఇక్కడ 4 to 5 క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది డైరెక్ట్ ఆర్ మాన్యువల్ మౌంటింగ్? మాన్యువల్ మౌంటింగ్ అనేటటువంటిది మనం చేయడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ వస్తాయి అనేటటువంటిది క్వశ్చన్ అన్నమాట. మాన్యువల్ మౌంటింగ్ అంటేనే మనం మాన్యువల్గా మౌంట్ చేయడాన్ని మాన్యువల్ మౌంటింగ్ అంటాం. అంటే కమాండ్స్ ఇచ్చి లేకపోతే కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల జరిగేదే మాన్యువల్ మౌంటింగ్. ఇదంతా మనమే చేస్తాం కాబట్టి దీన్ని మాన్యువల్ మౌంటింగ్ అంటాము. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైనా కూడా మాన్యువల్గా చేసేటటువంటి వర్క్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అది ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే NFS సర్వీస్ అవైలబుల్లో లేకపోయినట్లయితే DF-HT కమాండ్ అనేటటువంటిది హ్యాంగ్ అవుతుంది. అది వర్క్ కాదు, మనకు పర్ఫెక్ట్గా ఫైల్ సిస్టమ్స్ ఏవి కూడా ఈ DF-HT అనే కమాండ్ చూపించదు. ఇది ఒకటి మాన్యువల్ మౌంటింగ్లో ఉండేటటువంటి డిసడ్వాంటేజ్. సెకండ్ పాయింట్ వచ్చి NFS సర్వరు డౌన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే క్లయింట్ బూట్ అవుతూ ఉన్నప్పుడు NFS సర్వర్ డౌన్లో ఉన్నట్లయితే మనం మౌంట్ చేసినప్పుడు ఇక్కడ మౌంటింగ్ అనేది కరెక్ట్గా కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ NFS సర్వరు NFS క్లయింట్ కూడా, NFS అంటేనే నెట్వర్కింగ్ కాబట్టి ఈ రెండు కూడా నెట్వర్క్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ NFS అనేటటువంటిది ప్రాపర్గా వర్క్ అవుతుంది, ప్రాపర్గా మౌంట్ అవుతుంది, ప్రాపర్గా ఫైల్స్ని మనం ఓపెన్ చేసి యాక్సెస్ చేసి ఆ డేటాతోటి మనం వర్క్ చేయగలము. ఇది ఏ సైడు మనకు డౌన్లో ఉన్నా కానీ లేకపోతే రీబూట్ జరుగుతున్నా కానీ క్లయింట్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ అప్పుడు ఈ NFS మౌంట్ పాయింట్ అనేది మనం ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో అది ETCFS ట్యాబ్ ఫైల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకు వర్క్ లేట్ అనేది జరుగుతుంది, అక్కడ ఫెయిల్ అనేటటువంటిది చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఇంకొక అనదర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మాన్యువల్ మౌంటింగ్ ఎక్కువగా మెమరీని CPU రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది క్లయింట్ సైడు. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎక్కువగా డిసడ్వాంటేజెస్ ఏమీ ఉండవు. ఈ మూడు కూడా మనకు డైరెక్ట్ మాన్యువల్ మౌంటింగ్లో ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ క్వశ్చన్, why root user cannot create the files in the NFS shared directory and how to make him to create the files? ఎందుకు రూట్ యూజర్కి ఫైల్స్ని క్రియేట్ చేయలేడు NFSలో? NFS షేర్ డైరెక్టరీ మీద రూట్ యూజర్ అంటే ఇది వచ్చేసి మనకు క్లయింట్ సైడ్ జరుగుతూ ఉంటుంది. మెయిన్గా క్లయింట్ సైడ్ మనకు NFS షేర్ డైరెక్టరీ వచ్చిన తర్వాత మనం మౌంట్ చేస్తాము. అది ఏ టైప్లో మౌంట్ చేసినా కూడా ఆ ఫైల్ని యాక్సెస్ చేసి ఆ ఫైల్లో ఉండే ఆ ఫైల్ సిస్టమ్ని యాక్సెస్ చేసి ఫైల్స్తో వర్క్ చేస్తాము. ఫైల్స్ని మనం మోడిఫికేషన్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, ఓన్లీ రైట్ పర్మిషన్స్ ఏవైతే ఇచ్చుంటే వాటితోటి మనం వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఎటువంటి లైనక్స్లో ఉండేటటువంటి ఎటువంటి రూట్ యూజర్కైనా కూడా ఆల్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అతను మెయిన్ అడ్మిన్ కాబట్టి ఆల్ పర్మిషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ NFSలోకి వచ్చేటప్పటికి రూట్ యూజర్ కూడా ఒక నార్మల్ యూజర్ లాగా వర్క్ చేస్తాడు. రూట్ యూజర్కి నా NFSలో ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ అనేవి ఉండవు. దానివలన రూట్ యూజరు ఒక నార్మల్ యూజరే అవుతాడు NFSలో. ఇక్కడ ఏమవుతుందంటే అలా నార్మల్ యూజర్గా ఉన్నప్పుడు అతనికి రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నప్పుడు అతను ఎటువంటి ఫైల్స్ని క్రియేట్ చేయలేడు. రైట్ పర్మిషన్స్ ఉన్నప్పుడు ఫైల్స్ని షేర్ డైరెక్టరీ మీద క్రియేట్ చేయగలడు. కానీ
అతనికి రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఫైల్స్ని క్రియేట్ చేయలేడు ఈ డైరెక్టరీలో. రూట్ యూజర్ ఎందువలన వర్క్ కాడు అన్నట్లయితే ఇక్కడ root_squash అనేటటువంటిది ఒక పర్మిషన్ ఉంటుంది డిఫాల్ట్గా NFS కాన్ఫిగరేషన్లో. ఏదైతే లైనక్స్ కాన్ఫిగరేషన్ ఉంటుందో ఆ కాన్ఫిగరేషన్లోనే ఈ root_squash అనేటటువంటి పర్మిషన్ ఇచ్చుంటారు. ఇది NFSకి అప్లికేబుల్ అవుతుంది ఈ లైనక్స్లో. దాని అర్థం ఏంటంటే NFS రూట్ యూజర్ కానీ నార్మల్ యూజర్ కానీ యూజర్కి NFS నోబడీ యూజర్ అనేటటువంటిది, అలాగే గ్రూప్కి NFS నోబడీ అనేటటువంటివి అప్లికేబుల్ చేసి ఉంటాయి. దాన్ని root_squash అనే పర్మిషన్ తోటి ఈ NFS నోబడీ యూజరు, NFS నోబడీ గ్రూప్ ఇవి రెండు కూడా డిఫాల్ట్గా ఉంటాయి కాన్ఫిగరేషన్లో. దానివల్ల ఈ రూట్ యూజర్కి పర్మిషన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చిన నేనేం చెప్తున్నానో అవన్నీ కూడా we want to make root user to create files on the NFS shared directory, then go to server side and open the etc exports file and type as below. అంటే మనం సర్వర్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మన క్లయింట్ సైడ్ ఉంటాం కాబట్టి సర్వర్ సైడ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. /etc/export ఫైల్ని ఓపెన్ చేసి ఆల్రెడీ మనం షేర్డ్ నేమ్, డొమైన్ నేమ్ కానీ, IP అడ్రస్ కానీ, లేకపోతే సిస్టమ్ నేమ్ కానీ ఇచ్చుంటాము. దాని తర్వాత పర్మిషన్స్ ఇస్తాము, రీడ్ ఓన్లీ ఆర్ రైట్ ఓన్లీ అనేటటువంటి పర్మిషన్స్. దాని తర్వాత సింక్ ఇస్తాము, ఎంతవరకు ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. దాని తర్వాత మనం ఇంకొక పర్మిషన్ని ఇస్తాము, no_root_squash అనేటటువంటిది. మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళము, మనం వెళ్ళేది ETC ఎక్స్పోర్ట్ ఫైల్లోకి మాత్రమే వెళ్ళి ఈ no_root_squash అనేటటువంటిది టైప్ చేసి ఆ ఫైల్ని సేవ్ చేసి క్విట్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేసి క్విట్ చేసుకున్నట్లయితే మనకు మరలా export fs-rv అనే కమాండ్ని ఇచ్చి NFS సర్వీస్ని రీస్టార్ట్ చేసినట్లయితే మనకు క్లయింట్ సైడ్ రూట్ యూజర్ కూడా ఈ NFS షేర్డ్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ని క్రియేట్ చేయగలడు. ఇలా మనం చేంజ్ చేసుకోవడం వల్ల ఈ రూట్ యూజర్కి ఈ పర్మిషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిమోట్ యూజర్ కెనాట్ మౌంట్ ద NFS షేర్డ్ డైరెక్టరీ. దీనిని ఎలా రీసాల్వ్ చేస్తావు అంటే NFS షేర్డ్ డైరెక్టరీని రిమోట్ యూజర్ అంటే క్లయింట్ సైడ్ ఉండేటటువంటి యూజరు మౌంట్ చేయలేకపోతున్నాడు. ఎలా రీసాల్వ్ చేయాలి? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, యూజర్ బిలాంగ్స్ టు ది సేమ్ డొమైన్ యాజ్ ది NFS షేర్డ్ ఆర్ నాట్. సేమ్ డొమైన్లోనే ఉన్నారా లేదా అనేటటువంటిది. ఇవన్నీ కూడా నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే ఉంటాయి ఈ పాయింట్లో. ఇవేవైతే డొమైన్ సేమ్ డొమైన్లోనే సర్వర్ అనేది, క్లయింట్ అనేది ఏ కంట్రీలో ఉన్నా సేమ్ డొమైన్లోనే ఉండాలి. అలాగే యూజర్స్ సిస్టమ్ డొమైను, NFS షేర్డ్ సిస్టమ్ డొమైను అంటే సర్వర్ డొమైను, క్లయింట్ డొమైను రెండు కూడా కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. లేకపోతే మనకు మౌంటింగ్ అనేది జరగదు మనం షేర్ చేసినటువంటి డైరెక్టరీ. నెక్స్ట్ పాయింట్, చెక్ ద యూజర్ సిస్టమ్ ఈజ్ పింగింగ్ ఆర్ నాట్. మనం క్లయింట్ సైడు ఎవరైతే యూజరు వర్క్ చేస్తున్నాడో ఈ NFS తోటి ఆ సిస్టమ్ అనేది పింగ్ అవుతున్నదా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవాలి. సింపుల్గా పింగ్ IP అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ కానీ ఇచ్చినట్లయితే మనకు పింగ్ అవ్వడం కనిపిస్తుంది. దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇలా చెక్ చేసుకోవాలి. అలాగే చెక్ యూజర్స్ నేమ్ ఈజ్ ప్రెజెంట్, నాట్ ప్రెజెంట్ ఆర్ డిజేబుల్డ్ టు యాక్సెస్ ది NFS సర్వర్. NFS సర్వర్ని యాక్సెస్ చేయడానికి యూజర్కి నేమ్ అనేది ప్రజెంట్ అయినదా లేకపోతే ప్రజెంట్ కాలేదా లేకపోతే డిజేబుల్ అయినదే అనేటటువంటిది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ ద మౌంటెడ్ ఫైల్ సిస్టమ్ ఈ షేర్డ్ ఆర్ నాట్. మనం మౌంటెడ్ ఫైల్ సిస్టమ్ని సర్వర్ సైడ్ షేర్ చేస్తున్నారా లేదా అనేది షో మౌంట్ -e కమాండ్ తోటి
చెక్ చేసుకోవాలి. చెక్ ఆల్ ద ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అండ్ క్లయింట్ డీమాన్స్ ఆర్ రన్నింగ్ ఆర్ నాట్. ఆల్రెడీ డీమాన్స్ అనేటటువంటి ఒక వీడియోలో చెప్పున్నాను. ఆ డీమాన్స్ అన్నీ కూడా సర్వర్ సైడు క్లయింట్ సైడు ఏ అయితే డీమాన్స్ చెప్పున్నామో అవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు మౌంటింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. చెక్ ఆల్ ద నెట్వర్క్ కనెక్షన్స్ ఆర్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్. ఆల్ నెట్వర్క్ కనెక్షన్స్ సర్వర్ సైడు క్లయింట్ సైడు రెండు సైడు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయినాయా లేదా అనేటటువంటివి చెక్ చేసుకోవాలి. చెక్ వెదర్ ది ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్ ఇన్ సర్వర్స్ కరెంట్ రన్ లెవెల్. ఇప్పుడు మనం ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉండేటప్పుడు సర్వర్ సైడు మనకు సర్వీస్ ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ అనేది రన్లో ఉందా, ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ కమాండ్లో మనం ఆ వర్షన్ బట్టి సర్వీస్ కమాండ్ చేంజ్ అయ్యి ఉంటుంది. ఆ సర్వీస్ కమాండ్ ఇచ్చి స్టేటస్ చూపించమన్నట్లయితే దాంట్లో రన్నింగ్ యాక్టివా డిజేబుల్డ్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. చెక్ వెదర్ ది ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆర్ హంగ్ ఆర్ షట్ డౌన్. సమ్ టైమ్స్ షేర్ చేసేసి ఉంటుంది డైరెక్టరీని సర్వర్ సైడు, క్లయింట్ సైడు చూపిస్తూ ఉంటుంది షోమౌంట్ -e కమాండ్లో కూడా మనకు షేర్ అయినటువంటి డైరెక్టరీ. ఇది మనం మౌంటింగ్ చేసేటప్పుడు వర్క్ కాదు. ఏమవుతుందంటే సర్వర్ ఏదైనా షట్ డౌన్ చేసినట్లన్నా, లేకపోతే రీబూట్ అవుతూ ఉండే టైంలోనైనా, లేకపోతే హ్యాంగ్ అయినప్పుడు కానీ ఇలాంటి టైంలో సర్వర్ ఉన్నప్పుడు మనం మౌంట్ చేసినట్లయితే ఈ మౌంటింగ్ అనేది జరగదు. దానివల్ల కూడా సర్వర్ స్టేటస్ను కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కరే చేయరు. సర్వర్ సైడ్ ఉండేవాళ్ళు సర్వర్ పార్ట్ని చేస్తారు, క్లయింట్ సైడ్ ఉండేవాళ్ళు క్లయింట్ పార్ట్ని చేస్తారు. చెక్ బోత్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అండ్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ సిస్టమ్ నెట్వర్క్ రౌటర్స్, నెట్వర్క్ కనెక్షన్స్, ఐపీ అడ్రసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా రెండు సైడ్లు ఎన్ఎఫ్ఎస్ సర్వర్ సైడు ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ సైడు వర్క్ అవుతుంది. నెట్వర్క్ రౌటర్స్ కరెక్ట్గా ఉన్నాయా, కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఐపీ అడ్రసెస్ కరెక్ట్గా ఇచ్చున్నామా అనేది అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ ద మౌంట్ పాయింట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. మన మౌంట్ పాయింట్ సమ్టైమ్స్ కరెక్ట్ పాత్లో ఇవ్వడం జరగదు. అలాంటప్పుడు కూడా మనకు ఆ పాత్ కరెక్ట్గా ఇచ్చినామా లేదా చెక్ చేసుకోవాలి. ఆ ఫైల్స్ అనేటటువంటివి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ ద ఎన్ఎఫ్ఎస్ షేర్ డైరెక్టరీ అండ్ మౌంట్ పాయింట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ ఇన్ ది ETCFS ట్యాబ్. ETCFS ట్యాబ్లో మనకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ డైరెక్టరీస్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అయ్యి ఒక్కొక్క నేమ్ తోటి షేర్ డైరెక్టరీకి వేరే మౌంట్ పాయింట్ క్రియేట్ చేసినటువంటి మౌంట్ పాయింట్ కాకుండా వేరే మౌంట్ పాయింట్ ఏదైనా మనం బై మిస్టేక్ ఇవ్వచ్చు ETCFS ట్యాబ్లో. అలాంటప్పుడు కూడా మౌంట్ కాదు. ఈ ETCFS ట్యాబ్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఏదైనా ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ ద కీ ట్యాబ్స్ ఆర్ డౌన్లోడెడ్ అండ్ స్టోర్డ్ ప్రాపర్లీ ఇన్ ETC krb5.keytab ఫైల్ ఆన్ ది బోత్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అండ్ క్లయింట్. krb5 అనేటటువంటిది నేను ఇంతవరకు చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. ఈ ఫైల్ ETC krb5.keytab అనే ఫైల్ను ఓపెన్ చేసి అక్కడ డౌన్లోడ్ అయినాయా కీ ట్యాబ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫైల్, ఇది నేను ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఫైనల్లీ చెక్ వెదర్ ది ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నెంబర్ కరెక్ట్గా మనం ఇచ్చి రన్ అవుతున్నదా లేదా 2049 ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నెంబర్ ఇది రన్ అవుతున్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఐపీ టేబుల్స్, ఫైర్ వాల్ ఏదైనా బ్లాక్ చేస్తున్నాయా ఎన్ఎఫ్ఎస్ సర్వీస్లో ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు ఒక్కసారి కానీ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఈ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకున్నట్లయితే మనకు నెట్వర్కింగ్ మొత్తం ఎన్ఎఫ్ఎస్లో ఎలా డిజైన్ చేసి ఉంటారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, NFS server and client configuration okay in the but at client is not showing anything. కాన్ఫిగరేషన్స్ రెండు కూడా ఎలా కాన్ఫిగర్ చేస్తారనేటటువంటిది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సర్వర్ క్లయింట్ రెండు కూడాను ఆ కాన్ఫిగరేషన్ ఓకే అయిపోయింది, కానీ క్లయింట్ సైడ్ ఏమీ మనకు కనిపించట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ RPC బైండ్ అనేటటువంటి
ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే సర్వీస్ రెస్పాండ్ కాకుండా ఉండవచ్చు. ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ మే బీ ఫెయిల్డ్ ఎట్ రీబూట్ జరిగేటప్పుడు ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ సైడ్ ఫెయిల్ అయినట్లయితే అప్పుడు కూడా మనకు ఏమీ చూపించదు. రీబూట్ అయినప్పుడే మనకు ఈ షో మౌంట్ హైఫెన్ ఈ కమాండ్లో మనకు వచ్చినటువంటి షేర్ డైరెక్టరీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ సర్వర్ ఒక్కొక్కసారి సర్వర్ రెస్పాండ్ కాకపోవచ్చు. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ నాట్ రెస్పాండింగ్, సర్వీస్ ఒక్కొక్కసారి రెస్పాండ్ కాకపోవచ్చు, దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ద డిమాండ్స్ ఆన్ బోత్ సైడ్స్ మే నాట్ బీ రన్నింగ్. డిమాండ్స్ అనేటటువంటివి సర్వీసెస్ అనేటటువంటివి రెండు సైడ్లు రన్నింగ్లో ఉండాలి. ఎన్ఎఫ్ఎస్ ప్రాపర్గా వర్క్ కావాలి అంటే. నెట్వర్క్ మే బీ ఫెయిల్డ్ ఆన్ బోత్ సర్వర్ అండ్ క్లయింట్ ఆన్ ఎనీ వన్ సిస్టమ్. నెట్వర్క్ ఫెయిల్ అయి ఉండొచ్చు, రెండు సైడ్లు సర్వర్ సైడు క్లయింట్ సైడు ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే సర్వర్ సైడ్ ఫెయిల్ అయ్యి క్లయింట్ సైడ్ ఫెయిల్ అయినా రాదు, సర్వర్ సైడ్ వర్క్ అవుతూ క్లయింట్ సైడ్ ఫెయిల్ అయినా కూడా మనకు నెట్వర్క్ అనేది ఇక్కడ ఏమీ చూపించదు. మేబీ సర్వర్ అండ్ క్లయింట్ ఆర్ నాట్ ఇన్ ది సేమ్ డొమైన్ ఆర్ నాట్ పింగింగ్. మనం ఎక్కడైనా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి పింగ్ కమాండ్ తోటి. మన సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చి లేకపోతే హోస్ట్ నేమ్ ఇచ్చిన పింగ్ రన్ అవుతుందా లేదా అనేటటువంటిది క్లయింట్ సైడు సర్వర్ సైడు రెండు సైడ్లు కూడా చెక్ చేసుకోవాలి. ద సర్వర్ మేబీ ఇన్ హంగ్ ఆర్ షట్ డౌన్ స్టేట్. హ్యాంగ్ అయినప్పుడు లేకపోతే షట్ డౌన్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ సర్వర్ అనేది మనకు ఎటువంటి షేర్ డైరెక్టరీస్ అయితే క్లయింట్ సైడ్ చూపించు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు మెన్షన్ ద ఎన్ఎఫ్ఎస్ వర్షన్ వైల్ కాన్ఫిగరింగ్. మనం ఎన్ఎఫ్ఎస్ వర్షన్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేంజ్ చేస్తావు అన్నప్పుడు ఇక్కడ ఈటీసీ సిస్కాన్ఫిగ్ ఎన్ఎఫ్ఎస్ అనేటటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఇది ఎన్ఎఫ్ఎస్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది విమ్ కమాండ్తో కానీ విఐ కమాండ్తో కానీ ఓపెన్ చేసుకొని ఇక్కడ 13th లైన్కి వెళ్ళాలి. 13th లైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎడిట్ చేసుకోవాలి. ఆర్పిసి ఎన్ఎఫ్ఎస్ డి ఆర్గ్స్ ఇదంతా కూడా ఒకే వర్డ్లో క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఈక్వల్ టు డబల్ కోట్స్లో మనకు కావాల్సినటువంటి వర్షన్ ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వర్షన్ని అక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం -4.2 అనేటటువంటిది ఇచ్చాను. ఆ 4 అనేది ఎన్ఎఫ్ఎస్ వర్షన్, దాని తర్వాత సబ్ వర్షన్స్ ఏవైతే కావాలో అవి చేంజ్ చేసుకోవాలి ఈ 13th లైన్ని. దీని తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేసి క్విట్ చేసుకున్నట్లయితే మనకు ఒక ఎన్ఎఫ్ఎస్ వర్షన్ అనేది చేంజ్ అయిపోతుంది ఈజీగా. ఇవి మనకు ఉండేటటువంటి ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ ఇవి ఎన్ఎఫ్ఎస్లో. నెక్స్ట్ వీడియోలో సెక్యూర్ సర్వర్ని ఎలా క్రియేట్ చేస్తామనేటటువంటిది చూస్తాము. అప్పుడు మీకు కెర్బరోస్ అనేటటువంటిది KRB5 అనేటటువంటి ఆ ఫైల్ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.